49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. గత కొంతకాలంగా యుఎస్ డాలర్తో పోలిస్తే భారతీయ కరెన్సీ రూపాయి పతనం అవుతూనే ఉంది. అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 92కు పడిపోయింది. ఇంకా అంతర్జాతీయంగా అనిశ్చిత నేపథ్యంలో గతేడాది నుంచి భారతీయ స్టాక్ మార్కెట్ పనితీరు కూడా ఏమాత్రం బాగోలేదు. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటుండటంతో ఇవి పతనం అవుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలు, పలు దేశాలపై విధిస్తున్న దిగుమతి సుంకాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి నెలకొంటోంది. అయినప్పటికీ ఇలాంటి సంక్లిష్ట సంక్షోభ సమయాల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం, వెండి సహా ఇతర విలువైన లోహాలపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫలితంగా వీటి ధరలు పెరుగుతుంటాయి. స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినా వీటిలో పెట్టుబడులు నిలుపుకుంటుంటారు. అయితే అన్ని వేళలా ఇది సరైందే కాదని నిపుణులు చెప్తుంటారు. ఇప్పుడు వైట్ ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ రిపోర్ట్ కూడా ఇదే చెప్తోంది. ఇంకా రూపాయి పతనమైనప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు బంగారం, వెండి వంటి విలువైన లోహాల్ని కూడా విక్రయించాల్సి వస్తుందని, ఫలితంగా వీటి ధరలు కూడా భారీగా తగ్గొచ్చని అభిప్రాయపడుతోంది. ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పొచ్చు. ఇటీవల ఇంటర్నేషనల్ మార్కెట్ రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరల్లో ఒక్కసారిగా కరెక్షన్ కనిపించింది. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $5,600 తాకినా మళ్ళీ అక్కడి నుంచి 15% పైగా పతనంతో $4,800 స్థాయికి పడిపోయింది. సిల్వర్ విషయానికి వస్తే $120 వద్ద ఆల్ టైమ్ హైని తాకినా అక్కడి నుంచి 30% పైగా పతనంతో $85 స్థాయికి దిగొచ్చింది. మరి ఇక్కడ కోలుకునేందుకు ఎంత సమయం పడుతుంది? మళ్ళా ఆ స్థాయికి చేరుతాయా? గతంలో ఇలాగే గోల్డ్, సిల్వర్ స్టాక్ మార్కెట్ గరిష్టాల వద్ద క్రాష్ అయినప్పుడు రికవరీకి ఎంత సమయం పట్టింది? చరిత్ర ఏం చెప్తోంది? 2011 ఏప్రిల్ 25న అప్పట్లో వెండి పీక్ స్టేజ్కి చేరింది. కిలోకు 73,288 రూపాయలు పలికింది. అయితే ఆ గరిష్టాల నుంచి ఏకంగా 55% పతనం కాగా దాదాపు సగానికి పైగా వాల్యూ కోల్పోయింది. ఈ పతనం నుంచి కోలుకుని మళ్ళీ ఆ స్థాయి దాటేందుకు ఏకంగా 9 సంవత్సరాలు పట్టింది. ఇక గోల్డ్ విషయానికి వస్తే 2012 సెప్టెంబర్ 14న అప్పటి గరిష్ట స్థాయిని తాకింది. 10 గ్రాములకు ఒక దశలో 32,147 రూపాయలు పలికింది. అక్కడి నుంచి ఏకంగా 25% వరకు ధరలు పతనమయ్యాయి. ఇది వెండితో పోలిస్తే కాస్త తక్కువే అయినా ఇక్కడ మళ్ళీ ఆ పతనం నుంచి కోలుకొని గరిష్ట స్థాయిని అధిగమించేందుకు 7 సంవత్సరాలు పట్టింది. స్టాక్ మార్కెట్ పతనం నుంచి కోలుకునేందుకు మాత్రం గోల్డ్, సిల్వర్తో పోలిస్తే తక్కువ సమయంలోనే రికవరీ అయింది. నిఫ్టీ 50 విషయానికి వస్తే 2010 నవంబర్ 5న 7,917 వద్ద గరిష్టాలు తాకింది. అక్కడ నుంచి మళ్ళీ 27% పతనం కాగా 5 సంవత్సరాల్లోనే రికవరీ కావడం విశేషం. ఇక్కడ గోల్డ్, సిల్వర్ కంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. కరెన్సీ బలహీనత ఉన్నా ఇక్కడ కరెక్షన్ నుంచి కోలుకునేందుకు చాలా ఏళ్లు పట్టిందని చరిత్ర చెప్తోంది. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఈసారి అంతకు మించి 1-2 రోజుల్లోనే భారీ కరెక్షన్ కనిపించింది.